వస్తే మీకు ఒక ఆఫీస్ కావాలి. ఈ రోజు హామీ ఇస్తున్నా, ఒక 50 కోట్ల రూపాయలు జిల్లా కలెక్టరేట్ నూతన భవనానికి శాంక్షన్ చేసి పనులు ప్రారంభిస్తాం. నూతనమైన జిల్లా, వెనుకబడిన జిల్లా శుభ ప్రారంభం. ఈ రోజు నుంచే మీ దశ దిశ తిరగరాసే బాధ్యత నాది. మీ ఆదాయాన్ని పెంచుతాం, మీ జీవన ప్రమాణాలు పెంచుతాం, మెరుగైన పాలన ఇస్తాం. తమిళలో ఈరోజు మీరు చూస్తున్నారు అభివృద్ధి 20 లక్షల కోట్ల రూపాయలు ప్రాజెక్టులు వచ్చే పరిస్థితికి వచ్చాయి, పెట్టుబడులు వచ్చే పరిస్థితికి వచ్చాయి. ఈ రాష్ట్రంలో చదువుకున్న వారు వేరే రాష్ట్రానికి పోయే పని లేకుండా దర్జాగా ఈ జిల్లా వాళ్ళే ఇక్కడే పనిచేసుకునే ఏర్పాటు చేస్తాను. మీ పిల్లల్ని బాగా చదివిస్తాను, చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత తీసుకుంటాం. మొన్నే టీచర్ పోస్టులు మీరు చూశారు. మెగా డిఎస్సి 15,500 మందికి ఉద్యోగాలు. ఏం తమ్ముళ్ళు, ఒక్క రూపాయి అవినీతి జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. 1924 ఏ ఒక్కరికి ఉద్యోగాలు వచ్చాయని మిమ్మల్ని అడుగుతున్నాను. పోలీసులు 6,000 ఉద్యోగాలు ఇచ్చాం. అక్కడ కూడా ఒక్క రూపాయి కూడా అవినీతి లేకుండా ఆ ఉద్యోగాలు కూడా ఇచ్చే పరిస్థితికి వచ్చాం. ఈరోజు మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. నీటి విలువ తెలిసిన వ్యక్తి, రైతు కష్టాలు తెలిసిన వ్యక్తి, ఏదైనా సరే రాష్ట్ర చరిత్ర మార్చాలని దృఢ సంకల్పంతో ముందుకు పోతున్నాం. నేనే ఈ రాష్ట్రంలో భూగర్భ జలాలు పెంచాలని ఇంకుడు గుంతలు గాని, చెక్ డ్యాములు గాని, ఫామ్ పాండ్స్ అన్ని చేశాం. ఈ సంవత్సరం వర్షం పడింది, నాకెంతో సంతోషం. భూగర్భ జలాలున్నాయి, నేను ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నాను. పోయిన సంవత్సరం ఈ రోజున 12.3 మీటర్లో నీళ్లుంటే ఇప్పుడు 6.3 మీటర్లో నీళ్లున్నాయి.